ఓటమిలో ఉన్నప్పుడు, లేదా దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనకు ప్రార్థన చేయాలనిపించదు. ఇంకేం ప్రార్థన చేస్తానండి? ఈ సమయం ప్రార్థన చేసే సమయం కాదండి. బాగా నిరాశలో ఉన్నానండి, బాగా నిస్పృహలో ఉన్నానండి, బాగా ఇబ్బందుల్లో ఉన్నానండి, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, హృదయం చాలా భారంగా ఉందండి అని ప్రార్థనకు చాలామంది దూరం అయిపోతుంటారు. కానీ ఆ సమయాల్లో నేను దేవుని వైపు తిరగగలిగితే, ఆ పరిస్థితులను నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుని ఆదరణ ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకుంటావు. అన్నీ పోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గర రావడం ఏంటి? ఆ పరిస్థితుల్లోనే కదా నువ్వు దేవుని సెల మోకరించాలి. అక్కడే కదా నీకు బలము, ధైర్యము, దేవుని కృప నీ మీద కృమ్మరించబడేది. ఆయన వైపు చూడు, అద్భుతాలు జరుగుతాయి. రహస్యమందు నిన్ను చూస్తున్న నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ఏ భక్తి అయితే నువ్వు చేస్తున్నావో ఆ భక్తికి ప్రతిఫలం ఉంది. ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఏ విశ్వాసం అయితే నీలో ఉందో అటువంటి విశ్వాసానికి ప్రతిఫలం ఉంది. దేవుడు ఫలం ఇచ్చు దేవుడు.